సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో విద్యార్థుల చేత ఏబీవీపీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫుడ్ పాయిజన్ తో ఎంతో మంది విద్యార్థులు మృతి చెందారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. విద్యార్థులు మృతి చెందుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గు చేయడానికి విమర్శించారు. వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో చనిపోయారు. ఎంతో మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్లో ఉన్నారు. దీనికి ప్రభుత్వం అస్సలే పట్టించుకోవట్లేదు. అలాగే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఎన్నో వేల కోట్లు అయిపోయాయి. దీన్ని మొత్తం ప్రభుత్వం స్పందించాల్సిందిగా కోరుతున్నాము. దుబ్బాక శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం కాకముందే 886 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల అవస్థలకు గురయ్యారు. 51 మంది విద్యార్థులు మరణించడం జరిగింది. దీనికి స్పందించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తగా ప్రవర్తిస్తుంది. ప్రభుత్వం పామై సంవత్సరం కానిస్తున్నా కూడా ఇంతవరకు విద్యాశాఖ మంత్రి నిర్వహించుకోవడం సిగ్గుచేటు. దీన్ని వెంటనే పరిగణలోకి తీసుకొని